సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, అసలు మన డబ్ల్యూడబ్ల్యూకి ఏమైపోయింది? ఇప్పుడు రేపు తెల్లారితే రసల్ మేనియా నైట్ 1 రేపు. అండ్ ఇలాంటప్పుడు స్మాక్ డౌన్ షో, ఒక గో హోమ్ ఎడిషన్ షో ఏ టైప్లో ఉండాలి? నెక్స్ట్ లెవెల్లో ఉండాలి బాస్. అసలు ఈ రోడ్ టు రసల్ మేనియా అంటారా దీన్ని? అసలు వీళ్ళు నిజంగా మొత్తము డబ్ల్యూడబ్ల్యూకి బేకార్ చేసి పడేస్తున్నారు. అసలు హైపే లేకుండా చేస్తున్నారు. కనీసం రేపు రసల్ మేనియా అయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి బాస్. ఎస్, రేపు రసల్ మేనియా నైట్ 1 అండ్ మండే రోజు ఏమో రేపు సండే కదా, సో రేపు నైట్ 1, సో మండే రోజు నైట్ 2 రసల్ మేనియాది. అండ్ ఒక రసల్ మేనియా పేరు పైన జస్ట్ లైట్గా ఏదో మనసులో ఉంది, రసల్ మేనియా చూడాలి అనే చిన్న మనసులో ఉంది తప్ప ఇంకేం లేదు బాస్. నిజం చెప్తున్నాను, ఈ స్మాక్ డౌన్ షో చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కొంచెం బాగాలేదు, బట్ అయినా సరే ఈ మార్నింగ్ లేచి స్మాక్ డౌన్ షో చూస్తే అసలు ఇది ఏంద్రా అని నిజంగా చాలా పిచ్చి కోపం వచ్చింది. సో అందుకనే ఇప్పుడు అంటే మనము స్మాక్ డౌన్ అని మొత్తం కవర్ చేయను బాస్, అంటే మొత్తం చెత్తలా ఉండి ఓపెన్ చెప్పాలంటే జస్ట్ కొన్ని సెగ్మెంట్స్ కవర్ చేస్తాను అంతెందుకు. ఇప్పుడు ఇక్కడ ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ది ఫ్యూడ్ నడుస్తుంటే వీళ్ళు ఈరోజు కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ ఫేస్ ఆఫ్ బుక్ చేస్తున్నారు. సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చి ఇక్కడ స్మాక్ డౌన్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. అంటే అసలు ఏం జరుగుతుంది బాస్? రాకి వీళ్ళు సర్వనాశనం చేసినారు. రాలో వీళ్ళు నిజాలు చూపించి నిజం మాట్లాడిపించి అది చేసి మొత్తం టైంపాస్ చేసినారు. అండ్ స్మాక్ డౌన్కి టైంపాస్లా మార్చేసినారు. అండ్ రీసెంట్లీ ట్రిపుల్ హెచ్ ఏమేమి చెప్పిండంటే ఈ రసల్ మీద నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. అంటే మనం ఏమేమి అనుకుంటున్నామో, మనం ఏ లెవెల్లో ఉండాలని మనం అనుకుంటున్నామో నిజంగా ఆ లెవెల్లో ఉంటుంది అని ట్రిపుల్ హెచ్ చెప్పిండు బాస్ రీసెంట్లీ. సో మేబీ ఒకటి కావచ్చు, అంటే జస్ట్ ఇది కానీ కావచ్చు అంతే. అండ్ అది ఏంటంటే ఇప్పుడు రేపు రసల్ మేనియా కంటే ముందు షోస్ అన్ని బేకార్గా ఉండి ఒకటేసారి రసల్ మేనియాకిలో ఒక హైలైట్గా మార్చవచ్చు చెప్పలేము. లేదంటే రీసెంట్ షోస్ అన్ని బేకార్ ఉన్నాయి కదా, రా స్మాక్ డౌన్స్ ఆ టైప్లోనే ఇక రసల్ మేనియావి ఒక బేకార్ షో అయిపోతుంది బాస్. సో సెగ్మెంట్ గురించి మాట్లాడుతాం ఓన్లీ మన స్మాక్ డౌన్ అది ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ గురించి. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ అయితే రీసెంట్లీ చాలా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి చాలా పెద్ద మాట చెప్పేసిండు రోమన్ రేన్స్. అండ్ అది విన్న తర్వాత చాలామంది షాక్ అయినారు. అండ్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కొంతమంది ఖుష్ ఉన్నారు అండ్ కొంతమంది స్టిల్ ఒక అంటే చెప్పలేము, అంటే మేబీ ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్వి కావచ్చు అని ఈ టైప్లో ఒక నడుస్తుంది బాస్. అసలు ఏం నడుస్తుంది, అసలు ఏంది, అసలు రోమన్ రేన్స్ ఏమన్నాడు అంటే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన ఈ చిన్న అప్డేట్స్ అండ్ మన ఈ స్మాక్ డౌన్ సెగ్మెంట్ వీడియో స్టార్ట్ చేద్దాం బాస్. సో ఇక స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ఫస్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ర్యాండీ ఆర్టన్ అండ్ ప్యాట్ మెకాఫీ కనిపించినారు. వాళ్ళకు కార్లో వచ్చినారు. సో అప్పుడే నికోల్డీస్ అక్కడ ఆపి అంటే ప్యాట్ మెకాఫీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండనమాట. ఫస్ట్ అయితే నేను నా కాంట్రాక్ట్కి అంటే నా ఓన్ కాంట్రాక్ట్కి నేను చదవాలి అది ఇది అని చెప్పిండు. తర్వాత దాన్ని సైన్ చేసిన ర్యాండీ ఆర్టన్ ఏమో సరే మీరు ఈ మ్యాటర్ చూసుకోండి, నేను రింగ్లో వెళ్ళి కొంచెం ఏదో మాట్లాడాలి అని ర్యాండీ ఆర్టన్ చెప్పిండు. అండ్ ర్యాండీ ఆర్టన్ డైరెక్ట్గా రింగ్లో వచ్చేసిండు బాస్. అండ్ రింగ్లో రాగానే ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పిండంటే, చూడండి నేను ఒక మాట చాలా క్లియర్ చెప్పేస్తున్నాను, నాకు అంటే ఈ ప్యాట్ మెకాఫీ అవసరం లేదు, కానీ నాకు కావాలి ప్యాట్ మెకాఫీ. ఎందుకంటే ఈ ప్యాట్ మెకాఫీ నాకు అంటే ఈ వాయిస్ వినడంలో అంటే అసలు నేను ఏందో అది నాకు గుర్తించిండు అన్నమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే ఈ కోడీ రోడ్స్ నాకు పర్మిషన్ ఇస్తుండు. అంటే నేను నా వాయిసెస్ వినాలని ఈ కోడీ నాకు పర్మిషన్ ఇస్తుండు. అసలు ఈడు అవ్వడు, ఈ కోడీ ఎవ్వరు నాకు పర్మిషన్ ఇయ్యనికి. అండ్ అంతేకాదు అయినా సరే నేను చూడండి ఓపెన్ చెప్పాలంటే చేంబర్ మ్యాచ్ గెలిచిన తర్వాత నేను డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తానేమో అని అనుకున్నాను. కానీ ఈ కోడీ రోడ్స్ ఏం చేసిండు, రీమ్యాచ్ ఫైట్ చేసిండు డ్రూ మ్యాకింటైర్తో. అండ్ కోడీ మరోసారి ఛాంపియన్ అయిపోయాడు. కోడీ నా ఫ్రెండ్, సరే నేను నా ఫ్రెండ్ పైన నేను చేయలేకపోతాను నేను అనుకుంటాను, బట్ ఈ కోడీ అసలు ఎవ్వడు నాకు పర్మిషన్ ఇయ్యనికి, నేను నా వాయిసెస్ వినాలంట. అండ్ అంతేకాదు అయినా ఫ్రెండ్ అంటే చూడండి ఎప్పుడు ఫ్రెండ్ అంటే ఇస్తాడు తీసుకుంటాడు, బట్ ఓన్లీ తీసుకోవడమే తెలుసు అన్నమాట. ఈ కోడీ రోడ్స్కి ఓన్లీ తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం ఏం తెలీదు. అంతెందుకు ఇప్పుడు ఈ రసల్ మేనియాలో నేను రేపు మన కోడీ రోడ్స్ ఫైట్ చేయబోతున్నాను సరే, కానీ 2 సంవత్సరాల ముందు
కోడి రోడ్స్ రోమన్ రైన్స్ ఫ్యూడ్లో ఉన్నప్పుడు అప్పుడు ద రాక్ వచ్చిండు. అండ్ అలాంటప్పుడు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. అండ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగినప్పుడు కోడి రోడ్స్ నాకు ఏమైనా గుర్తు చేసిండా? కోడి రోడ్స్ నాకు వచ్చిండా? లేదు. సెత్ రాలిన్స్ హెల్ప్ తీసుకుండు. కోడి రోడ్స్ సెత్ రాలిన్స్తో కలిసి ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసిండు. అసలు దీన్ని ఫ్రెండ్ అంటారా అన్నట్టు ఈ టైప్లో ర్యాండీ ఆర్టన్ చెప్పిండు. అండ్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఏమేమి చెప్పిండు అంటే, చూడండి ఈ కోడి రోడ్స్కి ఓన్లీ తీసుకోవడమే తెలుసు. లైక్ ఇప్పుడు ఈ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరిగినప్పుడు కెవిన్ ఓవెన్స్కి ఒక రీమ్యాచ్ అంటే ఒక మ్యాచ్ గిఫ్ట్ ఇచ్చిండు. దాని తర్వాత అసలు ఏం జరిగిందో మీకు తెలుసు అనేమాట. నేను ఈ బ్లడ్ లైన్ కోడి రోడ్స్ జోలికి వచ్చినప్పుడు నేను ఫైట్ చేసినాను, నేను కాపాడడానికి వచ్చినాను. బట్ ఈడేం చేసిండు? కోడి రోడ్స్ ఓన్లీ తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం ఏం తెలీదు ఈ కోడి రోడ్స్కి. అందుకని నేను రేపు రసల్ మేనియాలో చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను కోడి రోడ్స్కి. అండ్ కోడి నువ్వేమన్నావు? ప్యాట్ మెగాఫీకి నేను తీసుకొచ్చినందుకు, అంటే ప్యాట్ మెగాఫీ నా సైడ్ వచ్చినందుకు నా లెగసీ సర్వనాశనం అయిపోతుందా? లేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కాలం నుంచి నేను నీకు హెల్ప్ చేస్తున్నా చూడు, నీకు హెల్ప్ చేసినందుకే నా లెగసీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అర్థమైందా? ప్యాట్ మెగాఫీ వల్ల కాదు. అండ్ రేపు నేను నీకు ఒకటి ఓడిపించేస్తాను. నేను ఆ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలుస్తాను. నంబర్ 15 times నేను ఛాంపియన్ అయిపోతాను. అండ్ ఆ ఛాంపియన్షిప్కి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని ఈ టైప్లో ర్యాండీ ఆర్టన్ స్టార్టింగ్లో ఒక బాగానే సెగ్మెంట్ కట్ చేసిండు బాస్. దాని తర్వాత ఇక ప్యాట్ మెగాఫీ బ్యాక్ షో చాలా జబర్దస్త్ సెగ్మెంట్ కట్ చేసినాం అది ఇది అని చెప్పి, అంటే ర్యాండీ ఆర్టన్ అంటే వాళ్ళు కార్లో కూర్చొని వెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ అసలు ఏం చెప్పాలి బాస్, ఈ వైట్ సిక్స్ ఫ్యామిలీకి లేదా మరీ చెత్త అంటే చెత్తలా చూపించేస్తుండే. అసలు ఎందుకు సైన్ చేసినారా బాబు మీరు వైట్ సిక్స్ ఫ్యామిలీకి? ఈ టైప్లో ఒక చెత్తలా బుక్ చేసి ఉంటే అసలు ఎందుకు సైన్ చేసినారు? మీకు తెలుసా, ఇప్పుడు వైట్ సిక్స్ ఫ్యామిలీ వర్సెస్ ఎంఎఫ్టీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ బాగానే ఉండే, బట్ సోలో సికో అక్కడ డైరెక్ట్గా అంకల్ హౌడీకి పిన్ చేసి మరీ ఓడిపించేస్తుండు. ఇంకేముంది అక్కడ? వైట్ సిక్స్ ఫ్యామిలీకి ఏమైనా మిగిలిందా? ఏం లేదు. నాకు తెలిసి వీళ్ళకి రిలీజ్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకు అసలు బుక్ చేసి అసలు ఇంత చెత్తలా బుక్ చేసి ఉన్న ఇలా పేరు ఈ వైట్ సిక్స్ ఫ్యామిలీ మన బ్రే వైట్ లెగసీ మొత్తం సర్వనాశనం చేసి పడేస్తున్నారు. అసలు బుక్ చేసేదే లేకుండే అసలు ఇలాంటి చెత్త మ్యాచ్, బట్ వీళ్ళు బుక్ చేసినారు బాస్. చాలా బేకార్ అనిపించింది. అందుకని నేను మ్యాచెస్ గురించి ఎక్కువ మాట్లాడతలేను బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్ టు రెసల్‌మేనియా టైంలో మరి ఈ టైప్లో మ్యాచెస్ చూస్తాను అస్సలు అనుకోలేదు నిజం చెప్పాలంటే. స్మాక్ డౌన్ షోలో ఏదైనా ఒకటి మంచి జరిగిందంటే బాస్ మన ఆండ్రే ద జాయింట్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉండే. ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్లో చాలా మంచి సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారు. అండ్ ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచింది ఇంకెవరు కాదు, మన రాయ్స్కి. మన రాయ్స్కి అంటే ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచిండు. బాగానే ఉండే బాస్ ఈ మ్యాచ్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనము మన సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ సెగ్మెంట్ గురించి మాట్లాడదాం. నిజం చెప్తున్నాను, అంటే చూడండి ఇప్పుడు సీఎం పంక్ వచ్చిండు, కోడి రోడ్స్తో మాట్లాడిండు, సరే అంత బాగానే ఉంది. బట్ రేపు తెల్లారితే ఎవరు మ్యాచ్ ఉంది? రేపు తెల్లారితే ర్యాండీ ఆర్టన్ అండ్ కోడి రోడ్స్ మ్యాచ్ ఉంది. బట్ వీళ్ళ మధ్యలో సెగ్మెంట్ జరగాల్సింది, మంచి బ్రాల్ జరగాల్సింది. బట్ ఇక్కడ ఏంది మనకి మెయిన్ ఈవెంట్లో మనం ఏం చూస్తున్నాం? మెయిన్ ఈవెంట్లో మనము సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ సెగ్మెంట్ చూస్తున్నాం బాస్. సో ఇక కోడి రోడ్స్ అయితే ఫస్ట్ రింగ్లో వచ్చిండు. రింగ్లో వచ్చి కోడి రోడ్స్ ఏమని చెప్పిండంటే, సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి. అంటే ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి రెసల్‌మేనియాలో అంటే నాతో ఫైట్ చేస్తున్నప్పుడు అంటే ఎవరైనా ఒకళ్ళు కంపల్సరీ మధ్యలో వస్తారు. లైక్ అది ద ఫైనల్ బాస్ అయినా సరే, లాస్ట్ ఇయర్ ట్రావిస్ స్కాట్ వచ్చిండు అని ఈ టైంలో మాట్లాడుతుంటే ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడిండు. 2009 ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడిండు. 2009లో ర్యాండీ ఆర్టన్ చాలా చేసిండు. ఆ టైం నేను ఉన్నాను, నేను దగ్గరుండి మరి చూసినాను. బట్ ఏమైంది? చాలా చేసిన తర్వాత ఏమైంది? ఈ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ఓడిపోయిండు. సో ఇది ర్యాండీ ఆర్టన్. కానీ దాని తర్వాత ఇంకా చాలా బెటర్ అయ్యిండు ర్యాండీ ఆర్టన్, అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అండ్ నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ అస్సలు కేర్ చేస్తలేరు. ఫ్యాన్స్ అంత మంచిగా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు మన కోడి రోడ్స్ సెగ్మెంట్ పైన. ఓపెన్లీ ఇక్కడ కనిపించింది. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది సీఎం పంక్ది. సో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ సీఎం పంక్ అక్కడ వచ్చిండు. అండ్ సీఎం పంక్ రాగానే ఫ్యాన్స్ చీర్ చేసినారు.
అండ్ రింగ్లో రాగానే అక్కడ కొడి రోడ్స్ ఏమని చెప్పిండంటే, నేను ముందే ఒక మాట చెప్పేస్తున్నాను, సీఎం పంక్ అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్లా అంటే చేయగలిపి నువ్వు హక్ చేస్తావా, లేదా ఇక నువ్వు అందరు చేసినట్టే హక్ చేసిన తర్వాత నువ్వు లోబ్లో ఇచ్చి పడేస్తావా అని ఈ టైప్లో, అంటే నువ్వు నా పైన టర్న్ చేస్తావా, మెయిన్ పాయింట్ పైన ఇచ్చి పడేస్తావా అని చెప్పిండు. సో అప్పుడే సీఎం పంక్ కొంచెం షాకింగ్ రియాక్షన్ ఇచ్చిండు. అండ్ సీఎం పంక్ ఏమేమి చెప్పిండు అంటే, అసలు ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి అంటే అలా బాల్స్ పైన అంటే లోబ్లో ఇచ్చి పడేయాలి, కిక్ ఇచ్చి పడేయాలి, కానీ దాంట్లో నువ్వు లేవన్నమాట అని సీఎం పంక్ చెప్పిన తర్వాత ఇక వాళ్ళు సూట్ బూట్ గురించి మాట్లాడుకున్నారు. లైక్ అంటే సీఎం పంక్ ఎప్పుడు అంటే చాలా టైం తర్వాత ఇట్లా ఆన్ టీవీలో ఈ సూట్ బూట్ వేసుకొని ఇట్లా రింగ్లో వచ్చినా అని చెప్పిండు. లాస్ట్ టైం ఒక పెళ్ళిలో వేసుకొని వెళ్ళినా అని గుర్తుందా, దానిలో సూట్ బూట్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ అంతేకాదు బాస్, ఇక నువ్వు ర్యాండీ ఆర్టన్ ఒకప్పుడు టీచర్ ఉండొచ్చు బట్ ఇప్పుడు నువ్వు ర్యాండీ ఆర్టన్ది వినొద్దు అని ఈ టైప్ వీళ్ళు ఓపెన్లు చెప్పాలంటే ఇలా మ్యాచ్లకి వీళ్ళు హైప్ చేసుకొని మాట్లాడుకున్నారు. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ ఫస్ట్ బాగానే మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు కొడి రోడ్స్ ఆపిండు. అండ్ కొడి రోడ్స్ చాలా గొప్ప మాట్లాడి, లైక్ ఒకప్పుడు షాన్ మైకల్స్ మిస్టర్ రసల్ మేనియా అంటారు, ఒకప్పుడు ఏంది అసలు ఇప్పుడు మన మిస్టర్ రసల్ మేనియా అవర్ అంటే షాన్ మైకల్స్ అంటారు. కానీ ఈ సండే రోజు అంటే మాకోసం మండే రోజు నువ్వు రోమన్ రైన్స్ ఫైట్ చేసిన తర్వాత అంటే నువ్వు ఒక మిస్టర్ రసల్ మేనియా అయిపోతావా అని ఈ టైప్ చెప్పినమాట. అండ్ రోమన్ రైన్స్ గురించి అక్కడ మాట్లాడిండు కొడి రోడ్స్. నాకు తెలుసు సీఎం పంక్ నువ్వు ఎవరితో ఫైట్ చేయబోతున్నావో, ఆ మనిషి ఒక మామూలు మనిషి కాదు, ఒక జబర్దస్త్ మనిషి, అంటే చాలా మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేసిన మనిషి, ది ఓటీసీ రోమన్ రైన్స్ అని ఈ టైప్లో కొంచెం బాగానే మాట్లాడండి అక్కడ కొడి రోడ్స్ రోమన్ రైన్స్ గురించి. అండ్ అంతేకాదు అక్కడ వీళ్ళ డాడ్ గురించి మాట్లాడి లాస్ట్లో నా డాడ్ని పైన చాలా గర్వంగా ఫీల్ అవుతాడని చెప్పిండు. సో అప్పుడే అక్కడ కొడి రోడ్స్ లైట్ ఇట్లా మీకు తెలుసు కదా, కొడి రోడ్స్ ఊకే ఏడుస్తూ ఉంటాడు. సో అప్పుడే సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పిండంటే, నేను ఇక్కడ ఏడవనికి రాలేదు, నేను ఇక్కడ ఏడవను, ఏడ్చే ఉంటే ఒకవేళ ఏమైనా చేసే ఉంటే రోమన్ రైన్స్కి ఓడిపించిన తర్వాత చేస్తా అని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పిండు. మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి వచ్చినామని చెప్పిండు. అండ్ వాళ్ళు అక్కడ క్రౌడ్లో సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. అంటే జస్ట్ ఓపెన్ చెప్పాలంటే వీళ్ళకి నేను చెప్తున్నా కదా బాస్, ఈ స్మాక్ డౌన్ చూసిన తర్వాత లేదా ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే, మీరు ఒక రెస్లింగ్ ఫ్యాన్ అయితే మీరు రసల్ మేనియా అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్నో సంవత్సరాలను చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకుంటారు ఈ ఫీలింగ్. రసల్ మేనియా టైంలో రోడ్ టు రసల్ మేనియా టైంలో మన షోస్ ఏ లెవెల్లో ఉంటుండే. అండ్ రసల్ మేనియా కంటే ముందు గో హోమ్ ఎడిషన్స్, అది రా అయినా సరే స్మాక్ డౌన్ అయినా సరే ఏ లెవెల్లో ఉంటుండే బాస్. కానీ వీళ్ళు ఏదో టైం పాస్ అన్నట్టు బుక్ చేసినారు చూడు, నిజంగా చూసినా చాలా పిచ్చి కోపం వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఒక రెస్లింగ్ ఫ్యాన్లో చెప్తున్నాను. ఇక్కడ ఏదో రోమన్ రైన్సే, కొడి రోడ్సే, సీఎం పంకే అది ఇది అని కాదు. షో మొత్తం సర్వనాశనంగా ఉండే, మొత్తం బేకార్గా ఉండే. ఫ్యాన్స్ రియాక్షన్ చూడండి మీరు ఈరోజు స్మాక్ డౌన్లో, అక్కడ ఉన్న క్రౌడ్ రియాక్షన్ చూడండి. అసలు వాళ్ళు అంత ఏం పట్టించుకోలేదు, సాలుగా అంత బేకార్ అనిపించింది. సీఎం పంక్ కొడి రోడ్స్ మాట్లాడుతున్నప్పుడైతే ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వలే అక్కడ ఫ్యాన్స్. ఆ లెవెల్లో ఉండే బాస్, చెత్త లెవెల్ ఉండే ఓపెన్ చెప్పాలంటే. అందుకే నేను మొత్తం స్మాక్ డౌన్ కవర్ చేయలేదు. అండ్ అంతేకాదు బాస్, ఇక మన రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే, రోమన్ రైన్స్ రీసెంట్లీ చాలా పెద్ద మాట చెప్పేసిండు. ఈ మాట నిజంగా చాలా సీరియస్. అండ్ అదేంటంటే, నేను ఒకవేళ ఈ రసల్ మేనియాలో సీఎం పంక్తో ఓడిపోతే నేను అసలు ఎందుకు ఉన్నట్టు ఇక్కడ, నేను అసలు ఏం చేస్తున్నాను, నేను అసలు ఎందుకు ఉన్నాను అంటే, ఇక నేను ఉన్నా లేకున్నా ఒకటే మాట అయిపోతుంది, ఇక నేను వదిలేస్తాను వెళ్ళిపోతాను అని రోమన్ రైన్స్ చెప్పిండు బాస్. అంటే మీకు అర్థమవుతుందా, రోమన్ రైన్స్ చాలా పెద్ద మాట చెప్పేసిండు. ఈ రసల్ మేనియాలో ఈ మండే రోజు రోమన్ రైన్స్ ఓడిపోతే అంట, రోమన్ రైన్స్ ఇక ఉండి లాభం లేదు, ఇక నేను వదిలేస్తాను అని డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు దీన్ని బట్టి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోయినారు, ఇప్పుడు రోమన్ రైన్స్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, సో ఇక రోమన్ రైన్సే గెలుస్తాడని ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. సరే రోమన్ రైన్సే గెలుస్తాడు అని అందరికీ నమ్మకం ఉంది. ఎస్, నాకు నమ్మకం ఉంది, రోమన్ రైన్స్ గెలవాలని అందరికీ ఉంది. బట్ మీకు తెలుసు కదా, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ బాస్ ఇక్కడ మీరు మొత్తంకే ఫిక్స్ అయిపోతున్నారంటే మీరు రెస్లింగ్ ఫ్యానే కాదు. ఇక్కడ ఏం గ్యారంటీ ఉండదు. ఇక్కడ ఎప్పుడు ఒక వర్డ్ ఉంటుంది, నెవర్ సే నెవర్. అర్థమైందా? ఇక్కడ ఎప్పుడేం జరుగుతుందో అసలు ఏం తెలీదు, అసలు ఏం ఐడియా ఉండదు. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ బాస్ మొత్తంగా ఫిక్స్ కావడం అంటే అసలు రెస్లింగ్ ఫ్యానే కాదనేమాట.
ఎస్ ఒక ఆశ ఉంది, ఎస్ రోమన్ రైన్స్ గెలుస్తాడు అని ఒక నమ్మకం ఉంటుంది. అక్కడ వరకే ఉండాలి, కానీ మొత్తంగా ఫిక్స్ అయిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది, కరెక్ట్ కాదు. ఇప్పుడు రోమన్ రైన్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీని ఇంకా ఒకటి అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ గెలుస్తాడు, లేదంటే బాస్ ఇంకా ఏమైనా ఉండొచ్చు. అందుకని రోమన్ రైన్స్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసిండు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు రోమన్ రైన్స్ ఇంత పెద్ద మాట చెప్పిన తర్వాత ఒకవేళ ఓడిపోతే ఉంటాడా? వీళ్ళు మాట పైన నిలబడే మనుషులు బాస్, వీళ్ళు మేబీ వెళ్ళిపోతాడు అనుకుంటా, ఇక డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి ఇక మొత్తంకి హాలీవుడ్లో వెళ్ళిపోతాడు అనుకుంటా. అండ్ హాలీవుడ్లో వెళ్ళిపోవాలనే వీళ్ళు ఈ టైప్లో స్టేట్మెంట్ అంటే చెప్పు అని చెప్పిరా రోమన్ రైన్స్కి, లేదా ఇక రోమన్ రైన్స్ గెలవాలనే స్టేట్మెంట్ చెప్పిండా? అదే ఇప్పుడు చాలా పెద్ద సస్పెన్స్ అనేమాట. అందుకనే ఈ రెస్ల్మేనియాలోనే క్లారిటీ ఉంటుంది. బెట్టింగ్ ఓడ్స్ వీడియో వచ్చేస్తుంది ఈరోజు, సెకండ్ వీడియో వస్తుంది. ఆ వీడియో కోసం మీరు కొంచెం యాక్టివ్ ఉండండి, కొంచెం సపోర్ట్ చూపియండి, వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో చాలా తొందరగా కలుద్దాం, సెకండ్ వీడియోలో. ఇక అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.